భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో శాంతి ర్యాలీ నిర్వహించారు. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. కలెక్టరేట్కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్ వరకు సాగింది. రాష్ట్రంలోని బీసీలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూములు కేటాయించాలని కోరారు. బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోతే రాజధానిలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ నిరవధిక నిరాహార దీక్షకు దిగుతారన్నారు. బీసీవై రాష్ట్ర నాయకురాలు సామ్రాజ్యం. ఈరోజు బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు రామచంద్ర యాదవ్ గారి అభిమానులు ఇక్కడికి రావడం గల ప్రధాన ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎంత అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీసీలు అభివృద్ధి చెందితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే. యువతకు అవకాశాలు మెరుగ్గా వచ్చినప్పుడే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. దీనికి సంబంధించి గత నెల ఫిబ్రవరి 22న బీసీ సింహగర్జన అని చెప్పి రాష్ట్ర నడిబొడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మా అధ్యక్షులు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ప్రధానంగా గవర్నమెంట్ కి 5 డిమాండ్లను చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది. దానిలో ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి ఎన్నో తరాల కిందటి నుంచి మేము అనగారిపోయిన వర్గాలు అనేక మంది ఉన్నారు. 139 కులాలు ఉన్నారు బీసీలలో. వాళ్ళని కూడా ఇంకా నీచంగా చూసే పరిస్థితి ఈ రోజుల్లో ఇంకా ఉందంటే దానికి బీసీ రక్షణ చట్టం అమలు లేకపోవడమే. మరి ముఖ్యంగా ప్రభుత్వమే మేము బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. గెలిచి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ బీసీ రక్షణ చట్టం గురించి ఎటువంటి అడుగు ముందుకు పడలేదు. కాబట్టి ఇమీడియట్ గా బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అధ్యక్షులు డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు 1000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో బీసీలకు కేటాయించమని చెప్పి కూడా అడగడం జరిగింది. ఎందుకంటే బీసీలకు ఎక్కడ కూడా స్థలాలు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్ లో చూస్తున్నామో ఎక్కడ కూడా మాకు సరైన ప్రాతిపదికన లేదు. ఇండస్ట్రీస్ పెట్టుకున్నా అంటే స్థలం లేదు. ఇప్పుడు రాజధాని ఏర్పడింది కాబట్టి మాకు సరైన అవకాశాలు కలగాలంటే మాకు భూములు ఉండాలి. కాబట్టి 1000 ఎకరాలు కేటాయిస్తే మేము కూడా పారిశ్రామికవేత్తలుగా అలాగే ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, బీసీలు కూడా నెలకొల్పి భవిష్యత్తులో బాగుపడే దానికోసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మేమెంతో మాకంత అనే నిదానంతో కులగణన కూడా సమగ్రంగా చేపట్టి ఎవరి కులాలు అయితే ఎంతమంది దామాషా ప్రకారంగా ఉన్నారో వాళ్ళకి అసెంబ్లీలో తగు ప్రాధాన్యం కల్పించాలి. వాళ్ళు ఎంతమైతే ఉన్నారో మేమెంత మాకంతని నిదానంగా ఎమ్మెల్యే సీట్లు కేటాయించి వారి యొక్క నినాదాన్ని వారి యొక్క గొంతుకును అసెంబ్లీలో వినిపించాలనేదితో కులగణన చేయమని చెప్పడం జరిగింది. రాష్ట్ర నడిబొడ్డులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబడుతున్నారు. దీనికి సంబంధించి మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి మా విజ్ఞప్తిని ప్రభుత్వానికి మా డిమాండ్ని తెలియపరచమని చెప్పి శాంతియుతంగా